ఈరోజు వీడియో వచ్చేసరికి బీఆర్టీఎస్ ఫుడ్ కోర్ట్ బ్లాగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి అక్కడ చూసారు కదా, అన్ని బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్ అనేవి స్టార్టింగ్ మనకు ఉంటుందన్నమాట. ఇది ఒక స్ట్రైట్ రోడ్లా ఉంటుంది మన విజయవాడలో, సత్యనారాయణపురం రోడ్ అనమాట. ఇంకా అట్లా స్ట్రైట్గా చాలా అలాగా కొంచెం టైంపాస్కి అట్లా నడుచుకుంటూ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా అలాగా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇలా టిఫిన్ సెంటర్ అనేది ఉందన్నమాట. ఐస్ క్రీమ్స్ అవన్నీ, పాన్ షాప్స్ అవన్నీ, తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ టిఫిన్ సెంటర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంక అక్కడే నించొని తినేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫలూడా బండిలు కూడా చాలానే ఉన్నాయండి. అంటే మనకి ఇంకా అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మనకి టేస్ట్ బట్టి మనం చూసుకోవచ్చు. టేస్ట్ అనేది అన్ని చోట్ల బాగానే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి బిర్యానీ పాయింట్. ఇక్కడ అన్నీ కూడా అన్లిమిటెడ్వి ఉంటాయండి మనకి. ఇంకా అక్కడ అది ఒకటి చూడండి, కరీముల్లా బిర్యానీ అంటే ఇది కూడా మనకి అన్లిమిటెడ్ది ఉంటుంది. అండ్ మనకి విడిగా ఫ్రై, దమ్ అట్లా ఏం కావాలంటే అవన్నీ కూడా ఉంటాయన్నమాట. చూసారు కదా క్రౌడ్. మేము వచ్చేసరికి వీకెండ్లో వెళ్ళామన్నమాట. ఇంకా అట్లా కూర్చొని తింటారు. అండ్ ఇది చూసారు కదా, నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రావులపాలెం స్పెషల్ నేతి కుండ బిర్యానీ అంట. బాగుంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇది వచ్చేసరికి చూసారు కదా, ఇంకట్లా టిఫిన్స్ ఇంకట్లా వేస్తూ ఉంటారు. ఇంకట్లా నించొని ఇంక అక్కడే తినేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫలూడాది కూడా బండి వచ్చింది చూసారు కదా. ఇంకా నైట్ టైం అండి. ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. అంటే చీకటి పడిన తర్వాత నుంచి ఉంటుందన్నమాట నైట్ వరకు. ఇది వరకు మిడ్ నైట్ వరకు కూడా ఉంచేవారండి ఇది కొంచెం షవర్మా. బట్ ఇప్పుడు వచ్చేసరికి అలా ఉంచట్లేదు అనమాట. మినిమం 11-11:30 ఇంకంతే. 12 లోపే మొత్తం అంతా కట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి పుల్కా పాయింట్. ఇంకా మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అనేది మనకి అవైలబుల్లో ఉంటాయి. మనం చక్కగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి దోస్తీ షవర్మా అంట. నేమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా నవ్వుకున్నాను అనమాట నేమ్స్ చూసి. ఇది వచ్చేసరికి ఫలూడా అని, ఇది కూడా తిని చూడు విజయ ఫలూడా అంట. అండ్ ఇది వచ్చేసరికి మదీనా బిర్యానీ పాయింట్ అనమాట. ఇది బిర్యానీ పాయింటే. ఇది కూడా అన్లిమిటెడ్గా ఉంటుందన్నమాట. ఇంకా మనకు అన్లిమిటెడ్ కావాలంటే అన్లిమిటెడ్, ఇంకా అక్కడే కూర్చొని తినేయచ్చు. ఇంకా విడిగా మనకి కావాలంటే కూడా విడిగా ఇంకా మనకి ఇస్తారనమాట. అవైలబుల్లో ఉంటాయి. షవర్మా పాయింట్స్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూడండి, ఇంకా లేస్ షవర్మా, పానీపూరి షవర్మా అంటే, చాక్లెట్ షవర్మా అంట, అట్లా డిఫరెంట్గా మనకి స్పెషల్ షవర్మాస్ అట్లా అనేవి మనకి ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా వచ్చేసరికి ఇది చికెన్ పకోడీ అవన్నీ ఇంకా మనకి చీకులు అంటారు కదండి, అలాగ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫుడ్ ట్రక్ అనమాట. ఇంకా మనకి శాండ్విచెస్, ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా టిఫిన్స్ అన్నీ ఇంక ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ టిఫిన్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది మెహబూబ్ బిర్యానీ అంట. ఇక్కడ కూడా కుండ బిర్యానీ అనేది ఉంది. అండ్ డిఫరెంట్గా కూడా బొంగు బిర్యానీ, అలాగా బ్యాంబూస్ కూడా అలా దొరుకుతున్నాయి అన్నమాట. బొంగులో చికెన్ అట్లా ఉంటుంది కదా, అట్లా కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇది అనదర్ ఫలూడా బండి అండి, పంజాబ్ క్వాలిటీ అంట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది షవర్మానే అనమాట. నెంబర్ 1 షవర్మా అంట. ఇది వచ్చేసరికి శాండ్విచెస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ టిఫిన్ సెంటర్స్లో ఇంకా మనం టిఫిన్స్ కావాలనుకున్న వాళ్ళు టిఫిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బిర్యానీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా బిర్యానీస్ అనేవి ట్రై చేయొచ్చు. అండ్ చూడండి, ఇది దావత్ బిర్యానీ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్క్రమ్మీ ఫుడ్ ట్రక్ అనమాట. ఇక్కడ పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది నైట్స్ ఫుడ్ అంట. ఇక్కడ వచ్చేసరికి శాండ్విచ్లు అలాంటివన్నీ దొరుకుతాయి అనమాట, ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా. ఓకే, ఇది వచ్చేసరికి చూడండి, ఇది కూడా రాయలసీమ రుచులు అనేది అంట. నాటుకోడి పులుసు అలాంటివన్నీ, రాయి సంగటి అట్లా అంటారు కదా, అట్లాంటి కొన్ని స్పెషల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇది కూడా బిర్యానీ పాయింటే అనమాట. ఎక్కువ ఇక్కడ ఏంటంటే మనకి నిజాం బిర్యానీ అంటే ఇక్కడ అంతా కూడా బిర్యానీస్, అన్లిమిటెడ్ బిర్యానీస్, షవర్మాస్, అంటే ఇంకా అట్లా ఫుడ్ కోర్ట్ అంటే తెలిసిందే కదండి, జంక్ ఫుడ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ డైలీ మనం అనేది తీసుకోకూడదు, ఉండకూడదు. ఇవన్నీ మోమోస్ అండ్ డెజర్ట్స్ కూడా మనకి ఇక్కడ బాగానే దొరుకుతున్నాయండి. ఇదివరకు అలా ఉండేది కాదు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంక ఇట్లా ఆపోజిట్ రోడ్ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది రుచులు, ఇది బిర్యానీ పాయింట్. అండ్ ఇది వచ్చేసరికి A1 రాయల్ ఫలూడా. ఇక్కడ బాగుంటుందండి. ఇక్కడ నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట, అందుకే చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి NFC అంటే చికెన్ ఫ్రైని KFC స్టైల్లో చేస్తారనమాట. నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
అండ్ పానీపూరి కూడా ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉందండి మనకి. ఇంకా అదిగోండి చూడండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియాస్ ఇంకా అట్లాంటివన్నీ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చికెన్ పకోడీ, చేపల ఫ్రై అట్లా అనమాట. ఇది వచ్చేసరికి విజయవాడ ఫ్రైడ్ చికెన్ అంట, విఎఫ్సి. ఇట్లా అంటే ఎన్ఎఫ్సి, విఎఫ్సి, డిఎఫ్సి అని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కేఎఫ్సి స్టైల్ చికెన్ అనేది దొరుకుతుందనమాట. అండ్ ఇది కూడా నేమ్ చూడండి, ఐ లవ్ యూ. ఇంకా మరి ఒక్కసారి కనుక తింటే అంటే డోంట్ ఇగ్నోర్, మనం ఇగ్నోర్ చేయమంటే ఇంకా అట్లా అంది. ఇది చూసారు కదా యూఎఫ్సి. సిట్టింగ్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇదివరకు మీద చాలా చాలా డెవలప్ చేశారనమాట. రోజు రోజుకి అనేది మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మేము అప్పుడప్పుడు వెళ్ళి అలా చిల్ అవ్వడానికి వెళ్తూ ఉంటాం అనమాట. కొంచెం అలా బోర్ కొట్టినప్పుడు, అంటే మనకి వీక్ అంతా కూడా హెక్టిక్గా ఉంటుంది కదండి. సో ఇంకా అలాంటి టైంలో మేము అలాగా వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట, ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో వెళ్ళి నేను అలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇది కూడా డిఎఫ్సి, డివైన్ ఫ్రైడ్ చికెన్ అంటే చెప్పాను కదండి. ఇంక ఇవన్నీ కూడా కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెనే అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ క్వాలిటీ ఫలూడా అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటరే. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ ఫలూడా బండే వస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి బిర్యానీ పాయింట్స్ ఇది. అండ్ ఇది ఫలూడా ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరికాయి. అండ్ ఇది కూడా వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ బండే. అండ్ నెక్స్ట్ క్రేవింగ్స్ అనేది ఉందండి, డెజర్ట్స్ది ఇది. అండ్ డెజర్ట్స్ మనకి స్వీట్స్ అలాగా. ఇది వచ్చేసరికి మిక్చర్ పాయింట్ అండి. ఓకే, ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.